మనం ఓకేనా? ఓకే. అదేంటి భయ్యా BMW కదా అంటే అంటే అది రే రామ్ జనరల్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ సాటర్డే. సో రోజు సైక్లింగ్ చేయకుండా ఇది ఒక డిఫరెంట్ బ్లాగ్. మనం ఇప్పుడు ఒక వెరీ ఫేమస్ పవర్ఫుల్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో నాతో పాటు భాను కూడా ఉన్నాడు. భాను డ్రైవ్ చేస్తున్నాడు. హాయ్. కార్ అండ్ భాను డాట్సన్ రెడీగో. సో యాడ్స్ చూసుంటారు కదా లాంగ్ బ్యాక్ 5-6 చాలా రేర్ గా ఉంటాయి కార్స్ ఇండియాలో, car. బట్ వెరీ గుడ్ కార్, ఇట్స్ కంపేర్డ్ టు ఆల్టో. సో ఇప్పుడు ఒక వెరీ ఫేమస్ పవర్ఫుల్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అని చెప్పి, కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. సో ఈ టెంపుల్ కి నేను చాలా ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తూ ఉంటా బికాజ్ ఐ ఫీల్ వెరీ మచ్ పాజిటివ్ ఎనర్జీ. నాది ఫస్ట్ టైం. నేను భానుకి అయితే వెరీ మచ్ లైక్ బాగుంటుంది, చాలా బాగుంటుంది అంటే ఈ స్టార్టెడ్. సో ఇది ఒక చిన్న వ్లాగ్ అండ్ మీకు టెంపుల్లో రికార్డింగ్ ఉండదు, బట్ బయట నుంచి తీస్తాను. బాగుంటుంది అండ్ చాలా క్రౌడ్ ఉంటుంది ఇవాళ సాటర్డే కాబట్టి. అండ్ ఆ టెంపుల్కి ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంది. నీకు తెలుసా? నాకు తెలియదు కదా. సో ఔరంగజేబ్ అని ఉండేవాడు, నీకు తెలుసా? మొఘల్. సో వాడైతే హిందూ దేవాలయాల్ని ఇంకా అన్ని టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి అలా ఒక ఏంటంటే రూట్ వేసాడు. అలా చేస్తూ మన కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ కూడా డిస్ట్రాయ్ చేద్దామని వచ్చాడు. అక్కడ వాడు డిస్ట్రాయ్ చేయలేకపోయాడు. లోపల నుంచి ఒక సౌండ్ వచ్చింది, కరోమన్ ఘాట్ మందిర్ తోడ్నాతో కరోమన్ ఘాట్ అని. సో దానివల్ల ఆ పేరు కర్మన్ ఘాట్ అని వచ్చింది. వెరీ స్ట్రాంగ్ పవర్ఫుల్ టెంపుల్. నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను అదే టెంపుల్కి అయితే వెళ్తాను. నాకు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అండ్ పులిహార కూడా బాగుంటుంది. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. we'll be reaching in 30 minutes and we'll see how it goes. Let's go. సో గైస్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. ఎలా ఉంది మనం టెంపుల్? వెరీ డివైన్ అండ్ స్పిరిచువల్. చాలా బాగుంది కదా. హనుమంతుడితో పాటు చాలా మంది దేవుళ్ళని దర్శనం చేసుకున్నాం. అండ్ మీకు ఇక్కడ ఫుల్ క్రౌడ్ అయితే చూస్తున్నారా? యాక్చువల్లీ ఇంత ముందు ఇది లేదు, మనకు ఆ టాప్ కనబడేది ఫ్లాగ్ అంతా కూడా. సో ఇది వేశారు కాబట్టి అంత లైటింగ్ ఎక్కువ లేదు, బట్ సో ఫార్ చాలా క్రౌడ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడే దర్శనం అయింది. అండ్ అక్కడ వీ హ్యావ్ టు టేక్ ప్రసాదం ఫ్రమ్ దేర్. అయితే మనం ప్రసాదం తీసుకున్నాం కదా. టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది కదా. ఇంక మా ఫ్రెండ్స్ వాళ్ళకి కొంచెం ప్రసాదం తీసుకోవాలి. దెన్ విల్ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్. ఓకే. మాను అవుట్ఫిట్ అయితే చాలా బాగుంది, చూపిస్తున్నా. సూపర్ ఉంది కదా అవుట్ఫిట్. అలానే రావాలి యాక్చువల్గా టెంపుల్స్కి, బట్ ఇలా వస్తుంది కేరళ స్టైల్. ఓకే దెన్. ఇప్పుడే దర్శనం అంతా అయిపోయింది కదా. బాగుంది, సూపర్ ఉంది. ఇట్స్ వెరీ క్రౌడ్. ప్రసాదాలు కూడా బాగా ఆరగించి ఎంట్రన్స్ ఇలా వెళ్ళాలి. మనం కాలు ఇలా కడుక్కొని అలా ఎంట్రన్స్కి వెళ్ళాలి. పార్కింగ్ అంటే అటువైపు ఉంది. పార్కింగ్కి టికెట్ కూడా ఉంది. సో ఇప్పుడైతే వీ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్. సో వీఆర్ గోయింగ్ బ్యాక్. టైం ఎంత? అరౌండ్ 11 అవుతుంది. సో లెట్స్ గో బ్యాక్. మనం ఓకేనా? ఓకే. అదేంటి భయ్యా BMW కదా అంటే